జనవరి 19 దేవుని వాక్య ధ్యానం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. లూకాసు వార్త 8వ అధ్యాయం 47వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు మరొక దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మనలను ఉన్నత స్థలాల వైపుకు నడిపిస్తూ మనలను గొప్పగా చూడాలనేటువంటి కోరిక ఆయన చాలా బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరికే మనలను ఈ విధముగా ప్రభువుకు సమీపంగా చేస్తూ ఉంది. ఈరోజు మీరు ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము మనలను మరొక పర్యాయము బలపరుస్తుంది. ఎంతగా బలపరుస్తుందంటే, ఎవరైతే వారికున్న సమస్యను బట్టి బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య తొలగిపోవడం అది కేవలం నీ చేతిలోనే ఉంది అన్నంతగా ప్రభు మనలను బలపరుస్తున్నాడు. అంటే ఏ సమస్య పోవాలన్నా నువ్వు ఎవరి వైపు చూడనవసరం లేదు, ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఆయన అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచుతుంది. అంటే మనలోనే మన స్వస్థత దాగి ఉంది, మన చేతుల్లోనే మన స్వస్థత. మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం? మనం చాలా గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. మనకి ఆ దేవుని యొక్క గొప్పతనం ఎరిగిన తర్వాత ఆయన ఎగ్రికి వెళుతున్నటువంటి మనము ఆయన మీద మనం కలిగి ఉన్న విశ్వాసపు స్థాయిని బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది. మరి నీవు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళుతూ ఉన్నావు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నిజమే, మనము కలిగి ఉండే విశ్వాసం, మనము దేవుని యందు కలిగి ఉండేటువంటి ఆలోచన, మనం ప్రభు యొద్ద సమీపంగా జీవించుటకు ఆయనలో మనము కట్టుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి అవకాశాలు, వీటన్నిటినీ మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. నిజమే, మనం విశ్వాసంలో రోజు రోజుకి ఎదిగే వారంగా ఉండాలి, రోజు రోజుకి బలం పొందుకునే వారంగా ఉండాలి. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మనము, మరి మన విశ్వాసము ఎక్కడుంది? నీ విశ్వాసము ఎక్కడా అని ప్రభువు చెప్తూ ఉండగా, మన విశ్వాసాన్ని మనము చాలా స్పష్టంగా మనం బలపరుచుకునే వారంగా ఉండాలి. మన విశ్వాసపు యాత్రను మనము ఎప్పుడు కూడా వెనకకు మళ్ళించుకునే వారంగా కానీ, వెనకకు తగ్గించుకునే వారంగా కానీ మనం ఉండకూడదు. ప్రభువులో మనం బలపరచబడాలి. ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే, విశ్వాసము లేకుండా ఏ ఒక్కరూ ఆయనకు ఇష్టలై ఉండుట అసాధ్యమని వాక్యం చెబుతుంది కదా. అలాంటి సందర్భంలో మరి నీ విశ్వాసపు పరిమాణము ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? పరిణామం చెందుతున్నావా లేదా? పరిణామం చెందకుండా నీ పరిమాణం పెరగదు. మనము విశ్వాసమును బట్టి మన జీవితంలో ఏ కార్యమైనా సఫలమవుతుంది. నీ ముందున్నటువంటి కోరిక కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కానీ అది నెరవేరబడ్డానికి, నువ్వు అనుకున్నది జరగటానికి ప్రధానమైనటువంటి సూత్రం అది నీ చేతుల్లో ఉంది. అది విశ్వాసం కలిగి ఉండటం. అది కలిగి ఉండాలి అని అంటే ఖచ్చితంగా నీ మోకాళ్ళు ప్రభు సన్నిధిలో వంచి ప్రార్థించినప్పుడు విశ్వాసపు స్థాయి నీకు పెరుగుతుంది. దేవునితో నీ ప్రయాణము గొప్పగా ఉంటుంది. తత్ఫలితం నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితాలలో ఉన్నత స్థాయికి వెళ్ళే విశ్వాసాన్ని అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యం ఈ దినం విజయం పొందుకోవడానికి బిడ్డలకు సహాయం చేయండి. మా దేవ, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.